సో మేడం ట్రైలర్ ఎలా ఉంది, ఎట్లా అనిపించింది మీకు? ట్రైలర్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా జబర్దస్త్ నుంచి ఒక ముగ్గురు కళాకారులు ఉన్నారు దీంట్లో. తాగుబోతు రమేష్ గారు, అలాగే రంగస్థలం మహేష్ గారు, అలాగే మా హరికృష్ణ గారు లేడీ గెటప్. సో వీళ్ళు ముగ్గురు చాలా చక్కగా నటించారు. మిగతా వాళ్ళు కూడా చేశారు, కానీ మా జబర్దస్త్ నుంచి వీళ్ళు ఉన్నారు కాబట్టి మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా తోటి కళాకారులు దీంట్లో చేశారు అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. శివనాగు గారి మూవీస్ ఇప్పుడు రూపొందిన చిత్రం నటరత్నాలు జాతిరత్నాలు మించి హైలైట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాల్లో గుంటూరు కారం కావచ్చు, సో పెద్ద సినిమాలు రిలీజ్ అయినాయి. సో హనుమాన్ బాగా మంచి హిట్ అయింది ఇప్పుడు. సో అలా హిట్ అవ్వబోతుంది అనుకుంటున్నారా ట్రైలర్ చూసిన తర్వాత? తప్పకుండా సార్. లాస్ట్లో అయితే ఒక పావు గంట పాటు ఈ సినిమాలో నవ్వు ఆపుకోలేరా అనిపిస్తుంది నాకైతే. సో ట్రైలర్లోనే మనం చూడొచ్చు దాని ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. ముందుగానే కాస్త చెప్పొచ్చు ఈ సినిమాలో ఎంత ఇదిగా కామెడీ ఉంది, ఎంత సీరియస్, ఎంత ఎమోషన్ ఉంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే మాకు బాగా కనెక్ట్ అవుతుంది. డైరెక్షన్ ఎలా ఉంది మేడం? శివనాగ్ గారి డైరెక్షన్ ఎలా? ఆయన అయితే సీనియర్ మోస్ట్ డైరెక్టర్ ఆయన, ఎన్నో సినిమాలు చేస్తున్నారు. సో చాలా గ్యాప్ తీసుకొని మళ్ళీ సినిమా తీశారు. యాక్చువల్లీ ఏంటంటే ఇందులో మొత్తము సినిమా వాళ్ళకి సంబంధించింది కాబట్టి మాకు కొద్దిగా కనెక్ట్ అవుతాం ఇందులో. నేను లాస్ట్లో చిన్న క్యారెక్టరే చేశాను, బట్ సాంగ్లో వస్తాను. బాగుంది సినిమా, మొత్తం బాగుంది. ఓపెన్గా చెప్పాలంటే నేను చేశాను అని కాదు, ఈ సినిమాలో ఒక సబ్జెక్ట్ ఏంటంటే చాలామంది కళాకారులు అవ్వాలని కోరిక ఉంటుంది. ఆ కోరిక మేరకు ఏంటంటే ఎలాగోలాగా ఇండస్ట్రీకి రావాలి, చిన్న క్యారెక్టర్ని పర్వాలేదని కొంతమంది ఏం చేస్తారంటే ఏదన్నా కానీ 24 క్రాఫ్ట్స్లో ఏ క్రాఫ్ట్లోనో ఒకసారి వచ్చి అలా హీరోని చూసి వాళ్ళు ఎలాగ యాక్ట్ చేస్తారో నేర్చుకొని ఆ టెక్నీషియన్స్గా వచ్చి ఆర్టిస్ట్గా అవుదాం అనుకున్నారు, ఉన్నారు, అయ్యారు కూడా. సో అలా చేసిన వారు కూడా చాలా మంది ఉన్నారు. సో అన్ని మేమే చెప్పే కన్నా ఇంతకుముందు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఎన్నో సినిమాలు వచ్చినాయి. సో వాటికి దీనికి తేడా ఏముంటుంది? అదే చెప్తున్నారు కదా, కళాకారులు పడే బాధ ఏంటి, ఆ కళాకారులు ఎలాగా వాళ్ళ కళని ప్రదర్శించుకోవాలి, సినిమాలు ఎలా రావాలి అని దాని గురించి ఈ సినిమా మాట. ఏదైనా మేం చెప్పేదానికన్నా ఆడియన్స్ చూస్తే ఆ థ్రిల్లింగ్ వేరు. సో చూసి ఆ హ్యాపీనెస్ లైవ్లో చూసేది వేరు. మేము చెప్తే స్టోరీ విన్న తర్వాత ముందే తెలుసు కదా అని ఎక్స్పెక్ట్ చేసేస్తారు కొంతమంది. సో ఓవరాల్గా అందుకని అందరూ ఎలా చేశారు మేడం? యాక్టర్స్ అద్భుతంగా చేశారు. ఒకరు చేయకపోతే ఆ నెట్ మీద ఒకటి ముట్టికాయ కొట్టి మనం ఇంకోసారి చేయించుకోండి. యాజ్ అ డైరెక్టర్ అంటే నా దృష్టిలో ఎప్పుడు డైరెక్టర్ అంటే ఆయన గాడ్. ప్రొడ్యూసర్ ఎంత డబ్బులు పెట్టినా, కెమెరామెన్ ఎంత బాగా తీసినా సరే డైరెక్టర్కే బాధ్యత. సినిమా బాగున్నా ఆయన అంటారు, బాగోపోయినా ఆయన అంటారు. ఎవరు ఎలా చేస్తున్నారు, హీరో సరిగ్గా చేయకపోతే ఆ డైరెక్టర్ ఏం చేయించాడు అంటారు, కానీ హీరో బాగా చేయలేదు అన్నాడు. అండ్ అదొక విషయం. ఇంకొకటి, చిన్న సినిమాని ఖచ్చితంగా ఆదరించండి. సందర్భమో కాదు నాకు తెలియదు, చిన్న సినిమానే కాదు ఏ సినిమానైనా సరే. ఇప్పుడు రీసెంట్గా గుంటూరు కారంలో ఒక సినిమా వచ్చింది. నేను నా మీద రూమర్స్ వచ్చినా పర్వాలేదు, ఓపెన్గా ఒక విషయం చెప్తున్నాను. గుంటూరు కారం ఒక సినిమా వచ్చింది. మహేష్ బాబు గారు కానీ త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో ఈ సినిమా రావడం జరిగింది. పాట ఎక్కడికో హైలైట్ అయింది, కుర్చీ మడత పెడతాయని చెప్పి. సో అంత బాగున్నాక సినిమా బాగాలేదని చెప్పి చాలామంది మీడియా ముందు మైక్ ఉందని చెప్పి పిచ్చిగా కోసేసి అడ్డమైన మాటలు మాట్లాడి కుర్చీ మడత పెట్టి ఆయన కొడతాం ఈయన కొడతామని చెప్పి అనడం అనేది తప్పండి. ఒక సినిమా తీయడం అనేది కోట్లు పెట్టి తీస్తారు. అంతేకాకుండా మాలాంటి కళాకారులు ఎంతోమంది, లైక్ ఒక అసిస్టెంట్ దగ్గర నుంచి, ప్రొడక్షన్ వాళ్ళ దగ్గర నుంచి, జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి చాలామంది కష్టపడి వాళ్ళందరికీ భోజనాలు పెట్టి కనీసం పెద్ద సినిమా తీయాలంటే ఒక 6 నెలలను పడుతుంది. కనీసం తక్కువ ఒక 4-5 నెలలను పడుతుంది. వాళ్ళందరికీ రోజు భోజనం పెట్టి వాళ్ళు కుదురుతారు. ఒకవేళ సినిమా హిట్ అయి ఉంటే, ఒకవేళ హిట్ కాకున్నా సరే అందులో నటించిన వాళ్ళని ఇంకొక సినిమాలో కూడా అవకాశం వస్తుంది. కానీ ఒక 5 నిమిషాలు వీళ్ళు మైకిన పట్టుకొని సినిమా గుడిసిపోయింది, సినిమా అట్ర ఫ్లాపు, సినిమా ఎట్లా తీస్తారు అని నువ్వు దమ్ముంటే నువ్వు వచ్చి తీయు అనేవాడికి చెప్తున్నా. ఎవడైతే అంటావు, నువ్వు ఎవడో రివ్యూ ఇవ్వడానికి, రివ్యూ ఇచ్చినట్టు కొంచెం చూసుకో, బాగుంది బట్ కొంచెం అనేదో చెప్పాలి. కానీ ఏదో నువ్వే దగ్గరుండి కోట్లు నువ్వే పెట్టి నువ్వే పోయినట్టుగా నాకు సందర్భం అలా చెప్దామంటే ఇప్పుడు సందర్భం చెప్తున్నాను. ఒక సినిమా చూసినట్టు చూడండి. ఇప్పుడు ఒక విషయం అండి, నేను ఉన్నాను జబర్దస్త్లో, ఈ అమ్మాయి ఉంది, మోహన్ ఉన్నాడు, ఇలా చాలామంది జబర్దస్త్ ఉన్నారు. నన్ను కొంతమంది లైక్ చేస్తారు, ఇతను కొంతమంది లైక్ చేస్తారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అందరిని ఒక్కడే లైక్ చేయరు కదా. అలాగే ఒక సినిమా నాకు నచ్చకపోవచ్చు. ఇప్పుడు కలేజా మూవీ ఉంది, థియేటర్లో బాగాలేదన్నారు, ఇప్పటికి టీవీలో వస్తే మంచి టీఆర్పీ రేటింగ్ వస్తుంది. సో ఎవరి ఒక్క ఉంటుంది. ఇప్పుడు నేను చూద్దాం అనుకున్నా, అరే ఇంతలా తిరుగుతున్నారు అంటే సినిమా బాగాలేదా, నా డబ్బులు వేస్ట్ అయిపోతాయా అని చెప్పి చాలామంది ఆగిపోతున్నారండి. ఎందుకు మీరు ఇలాగ ఇబ్బంది పెడుతున్నారు? మీకు నచ్చకపోతే నోరు మూసుకొని కూర్చోండి. ఈ నిజంగా చెప్తున్నా, కొంతమంది మైకులు కూడా పెట్టేవాళ్ళు కూడా కొంతమంది చెప్తున్నానండి, వాళ్ళు వచ్చి కావాలని గుచ్చి ఎందుకు బాగాలేదు. మొన్న ఎవడో ఒకడు అడ్డమైన ఒకడు ఏమన్నాడు, ప్రభాస్ సినిమా ఏం బాగాలేదు, అసలు ప్రభాస్కి
యాక్టింగ్ రాదు, ఎన్టీఆర్కి యాక్టింగ్ రాదు అన్నాడు. వాళ్ళ ఫ్యాన్స్ అందరికి గుండు కొట్టినాక తీసుకొచ్చి మైక్ పట్టుకుని అదే మైక్ పట్టుకుని ఏమన్నాడు ఆయన, నేను కొద్దిగా ఫేమ్ తెచ్చుకుందామని చెప్పి ఇలా చెప్పాను. అటువంటి వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేస్తారండి? గ్రాఫిక్స్ ప్రభాస్ అని కూడా ఆయన కామెంట్ చేశాను. అదే అంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఎందుకంటే అలా చెప్పడం వల్ల హైలైట్ అయిపోదామని చెప్పి. ఎందుకు పనికిమాల హైలైట్లు అవసరమా? నేను ఒకటే మాట చెప్తాను, ఒక సినిమా బాగలేదు అనుకోండి, చూడండి ఎందుకు బాగాలేదు, మీరు ఒక మనసు పెట్టి చూడండి. మీరు ఏదో ఆశించి అసలు లేకపోయిందనుకో కరెక్ట్గా జెన్యున్గా ఇవ్వండి, కానీ ఇంకా అర్థమైన ఇష్టమని తిట్టి వెళ్ళే వాళ్ళని కూడా ఆపేసి అంత అధికారం మీకు లేదండి. సినిమా వాళ్ళు కష్టాలు పడుతున్నాము, సినిమా నుంచి మేము వస్తున్నాము, సినిమాల నుంచి ఎంత వాళ్ళు ఇంకా కొత్త కొత్త థాట్స్. ఒక సినిమా వాడికి నిజంగా చెప్తున్నాను కదా, మేకప్ వేయడం కనపడి ఇవన్నీ నల్లగా అయిపోయి మాకు నిద్రలు సరిగ్గా లేక ఎన్నో బాధలు పడతాం. అంటే నేను ఒక చిన్న చిన్న షోస్ చేసి చెప్తున్నా, అలాంటి పెద్ద పెద్ద సినిమా తీసిన వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడి తీస్తారు. వాళ్ళ ఇంట్లో పుస్తులు తాకడ కూడా పెట్టుకొని సినిమాలు తీస్తారు. మీరు ఒక్క రోజు వచ్చి ఒక్క షో సరిగ్గా చూడకుండా ఒక అరగంట మీ గర్ల్ ఫ్రెండ్తో చాటింగ్ చేసుకుని ఇంకో అరగంట ఇంకోటితో మాట్లాడుకొని సినిమా బాలే వాడిని కొడతాము తిడతామని ఇష్టమని మాట్లాడకండి. మీ ఇంట్లో మీ అమ్మగారు మీ నాన్న ఈ సినిమా తీస్తే ఒక మాట ప్రొడ్యూసర్ మీలాగా చెప్తారా? సగము యూట్యూబ్ వచ్చాక చెప్తున్నానండి, చాలా నాన్ సెన్స్ అవుతుంది. ఓపెన్గా చెప్పాలంటే మంచి ఎంత జరుగుతుందో చెడు కూడా అంత మించి జరుగుతుంది. దయచేసి అండి సినిమా వాళ్ళకి సినిమాల గురించి కరెక్ట్గా రివ్యూ ఇవ్వండి. మీరు కూడా ఉన్నట్టు వేస్తే నాకు హ్యాపీయే, మీరు కూడా ఎడిట్ చేసి చేసుకోండి మీ ఇష్టమే. కానీ ఒకటే మాట చెప్తున్నా, రివ్యూ ఇచ్చినప్పుడు మీకు అధికారం ఎవరిచ్చారు రివ్యూ ఇవ్వడానికి? మీరు అని క్రిటికా? ప్రతి ఒక్కడు ఈ రోజుల్లో సెల్ ఒకటి తగలాడింది, ప్రతి ఒక్కడు పట్టుకోవడము ఏం బాలే సినిమా ఏం తీసిండు ఓ అంటున్నారు. తప్పు కదా, అది నాకు నచ్చలేదు. నాకు సందర్భం మీద వచ్చింది. ఈ రోజుల్లో ఎట్లా అంటే ప్రతి ఒక్కరు ఎట్లా అన్నా ఫాలోవర్స్ని పెంచుకోవాలి, ఎట్లా అన్నా వాళ్ళు హైప్ కావాలి. గుడ్ అవనివ్వండి బ్యాడ్ అవనివ్వండి. గుడ్ అయితే చాలా రోజులు పడుతుంది, బ్యాడ్ అయితే అదే విత్ ఇన్ సెకండ్స్లో ఫాలోవర్స్ పెరుగుతారు, చాలా హైప్ వస్తుంది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే. నిజంగా చెప్పాలనా ఒక విషయం మోహన్, సారీ మధ్యలో వచ్చిన, ఈ రోజుల్లో కూడా ఎలాగుందంటే మంచిగా పద్ధతిగా వీడియోలు చేస్తే ఎవరు రావట్లేదు, ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ. ఆడవాళ్ళు కానీ కొంత మగవాళ్ళు కానీ అడ్డమైన బూతులు తిట్టడము, ఆడవాళ్ళు సగం చూపిస్తే వాళ్ళకి ఫాలోవర్స్, లైక్లు, షేర్లు. ఇప్పుడు ట్రెండ్ అదే నడుస్తుంది. ఏం ట్రెండ్ అండి? పనికిమాల ట్రెండ్. ఒకప్పుడు పిల్లల్ని చూసి ఏమనే వాళ్ళు, అరే అమ్మ అప్పుడు పిల్లలు ఈ రోజు పిల్లలు 4G 5G అంటున్నారు. ఏం పనికిరాని 5G 4Gలు? పిల్లలకి ఏమైనా సంస్కారం ఉందండి ఈ రోజుల్లో? ఎవరికని చెప్తున్నాయి అన్నమాట. ఇప్పుడు మా పిల్లల విషయం వస్తుందండి, ఎక్కువ వాళ్ళు మొబైల్ మీద ఉండిపోతున్నారు. ఎంత అవాయిడ్ చేసినా సరే ఇప్పుడు కుర్చీ మడత పెడతాన్నారు, సక్కమటేలా వాళ్ళు చెప్పేస్తున్నారు. అట్లా ఉంటుంది చెప్తున్నా. సంస్కారం అనేది తగ్గిపోతుంది, సంస్కారం పెంచాలి. ఇటువంటి చూసి లేడీస్ ఉన్నారండి మరీ మధ్య, కొంతమంది లేడీస్ మరీ వల్గారిటీ ఇన్స్టాలో వాటిలోని చిల్లరగా చేస్తున్నారు. హెల్దీ కామెడీ లేదు, పచ్చి నాటు బూతు అది ఉంది. ఓవరాల్గా మీ సినిమాకి రావాలని అంటే ఒక ప్రేక్షకుడు మీ సినిమాకి ఎందుకు రావాలి, ఏం చెప్తారు? ఎంటర్టైన్మెంట్ కోసం వస్తారు. సినిమాకి ఎందుకు వస్తారండి? ఎంటర్టైన్మెంట్గానే వస్తారు. ఎవరైనా సినిమా చూడాలంటే ఒక ఆనందించడం కోసం 3 గంటలు మనకున్న కష్టాలు బాధలు మర్చిపోయి ప్రశాంతంగా చూద్దాం. సాంగ్ వస్తే డ్యాన్స్ చేస్తాం. ఒక హీరోని మనలో మనం ఊహించుకుంటాం. ఒక హీరోని ఒక అమ్మాయి ఊహించుకుంటాం. ఫాదర్ క్యారెక్టర్, అరే ఈ మా నాన్న ఇలాగే ఉండే కష్టపడ్డాడు కదా అని. సినిమా చూసి చెడిపోయిన ఎవరు లేరు, బాగుపడిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ఇన్స్టాల్ చూసి ఎంత కొన్ని లక్షల మంది చనిపోతుంది, ఇన్స్టాల్ యూట్యూబ్లు చూసి చెప్తున్నా. కానీ ఈ సినిమా చూసి ఎవరు చెడిపోరు. ఎంటర్టైన్మెంట్ చూస్తారు, హ్యాపీగా నవ్వుకుంటారు, కడుపు నిండా ఆనందపడతారు. వాళ్ళు పెట్టే 100, 150, 200 అది ఇంకోటి బాగుంది. ఇంకొక విషయం కూడా ఏంటంటే, ఇప్పుడు పొద్దున్న కూడా మేము ఒక సినిమాకి వెళ్ళాము. మామూలుగా రెగ్యులర్ సినిమాలకు వెళ్తూనే ఉంటాం, మేము వెళ్ళాలి కాబట్టి వెళ్తుంటాము, చూడాలని మాకు ఉంటుంది. కాకపోతే ఒక సినిమా హాల్లోకి వెళ్తున్నప్పుడు కూడా సినిమా టికెట్ 150 అయితే ఒక ఇంత పాప్కార్న్ తిప్పుకుంటే 50 రూపాయలు ఎంత ఇంటని తినొచ్చు. అది అమ్మాయి ఇంత ఇచ్చిండాడు 380 రూపాయలు అంట. ఆడి ఇంట్లో ఇదాన్ని కానీ నువ్వు 300 మరీ ఘోరం కదా. 380 రూపాయలు పెడితే నేను నా పెళ్ళి ఇంట్లో కొన్ని బిర్యానీ మొత్తం తినొచ్చండి. ఆ సినిమా టికెట్ ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళాకే తినాలనిపిస్తుంది జనాలకి. పిల్లల్ని వద్దనలేము కదా, కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. ఈ మల్టీప్లెక్స్లు మరీ ఎక్కువ చెప్తున్నారు, కొంచెం తక్కువ 350 ఒక 150 తీసుకో బాగుంటుంది. ఏమంత కాస్ట్ కాదు కదా అది. వాళ్ళు పట్టే కిరాయిలని మన ఎత్తిరేసేస్తే సాధారణ వాళ్ళు కూడా వాటి వల్లనే ఇప్పుడు ఓటీటీలో జనాలు థియేటర్లో ఇంట్లో కూర్చొని కాళ్ళ మీద కాలేసుకుని ముడ్డుకోకుండా చూసుకుంటున్నారు ఇంట్లో. ఓపెన్గా చెప్పాలంటే అదే కనుక ఒక థియేటర్లో కనుక మన కూల్ డ్రింక్స్ కానీ ఇవి కనుక తక్కువ రేట్లో ఉంటే వచ్చేటోళ్ళు కూడా కామన్ పీపుల్ కూడా వస్తారండి. ఇప్పుడు రోజుల్లో మల్టీప్లెక్స్లు ఎక్కువైపోయి, కానీ అయినా సరే జనాలు రావాలని ప్రతి ఒక్క ప్రొడ్యూసర్, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఎన్నో విధాలుగా ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ ఎన్నో విధాలుగా వాళ్ళు ప్రమోషన్ చేస్తున్నారు. వాళ్ళ స్థాయిని తగ్గించుకొని కూడా చాలామంది చేస్తున్నారు. ఉన్న వాసన చెప్తున్నాను నేను. చేసినా కూడా జనాలు తక్కువ మంది వస్తున్నారు. కొన్ని వస్తున్నారు అంటే వచ్చిన వాళ్ళు ఇలా పిండుతూ ఉంటే మరి 300 రూపాయలు ఇద్దరు టికెట్ అయితే బయట తినడానికి 600 అవుతుంది. ఒక ఫ్యామిలీ రావాలంటే మినిమం 1000 to 2000 అవుతాయి కాబట్టి ఆలోచిస్తారు. ఈ ప్రొడ్యూసర్స్ గారి సినిమా యాజమాన్యం ఒక చిన్న విషయం ఏం చేయాలంటే థియేటర్స్ దగ్గర కొంచెం తక్కువ పెట్టుకోవాలి. ఆడికి వెళ్ళక ఎవరో తినాలనిపిస్తారు కదా. సో అందు గురించి కొంచెం అదొక్కటి మీరు చెప్పండి. అంటే ఒక మనిషి చెప్పడం వల్ల
కొంతలోనే కొంత తగ్గుద్ది కదా, అంతంత అమౌంట్ పెట్టడం వల్ల నష్టం కదా. ఓకే, కంగ్రాచులేషన్స్ మేడం. Thank you అండి, మీ మీడియా వాళ్ళు కూడా హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కొంచెం ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీ ఛానల్ News9 టుడే ఛానల్ కూడా మంచి సక్సెస్ పొందాలని, మీ యొక్క విలేకరుల చేతిలో అన్నీ ఉన్నాయండి, మీడియా చేతిలోనే మొత్తం ప్రతి ఒక్క ఆర్టిస్ట్ భవిష్యత్తు ఉంది. ఏది ఉన్నా సరే అంటే పిచ్చి పిచ్చి న్యూస్లు కాకుండా కొంచెం కరెక్ట్ అయిన న్యూస్ ఇచ్చి ఏదైతే జనాలకు ఉపయోగపడుతుందో అది ఇచ్చి, ఈ గుంటూరు కారంలో ఎవడైతే మాట్లాడుతున్నాడు ముడ్డు కింద అంత కారం పెట్టి ఉన్నదో చెప్పండి, ఓపెన్గా చెప్తున్నా. ఏ సినిమా రివ్యూ చేసి కొంచెం మంచిగా చెప్పండి అంతే, చెప్పి కొంచెం మంచిగా బతికించండి, సినిమాని బతికించండి అంతే, అంతమించి థ్యాంక్ యూ. మీ జబర్దస్త్ గురించి చెప్పండి. మా జబర్దస్త్ ఎప్పుడు ఎవర్ గ్రీన్ అండి, అది మా జబర్దస్త్ సూపర్ అండి. మా జబర్దస్త్ చూస్తూ చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. గత 10 సంవత్సరాలు వచ్చినా, గత 2 సంవత్సరాలు కరోనా టైంలో షూట్లు కాకపోయినా మా జబర్దస్త్ యూట్యూబ్లో పెట్టి తిప్పి చూసి మళ్ళీ రేటింగ్ పెంచారు. జబర్దస్త్ వల్ల మా జీవితాలు ఎంత బాగున్నాయి, జబర్దస్త్ వల్ల మా ఫ్యామిలీ ఎంత బాగుంది. ఇంకంతే, మా జబర్దస్త్ గురించి చెప్పాలంటే ఇంతవరకే ఉంది. జబర్దస్త్ లో ఈ మధ్యలో కామెడీ తక్కువ అవుతుందని బయట జనాలు అంటారు. నవ్వేటోళ్ళు తక్కువ పోతున్నారండి, కామెడీ తక్కువ అవ్వలేదు, నవ్వేటోళ్ళు తక్కువ పోతున్నారు. ఎందుకంటే ఇన్స్టాలో కొంచెం పెరుగుతున్నాయి కదా, అవి చూసేసి ఇవి టీవీల ముందు కూర్చోడానికి చూసేలేదు. ఇన్స్టా ఉంది, టక్కుమని చూస్తున్నారు, ఒక సెకండ్లో చూపించడం వల్ల ఉంది. కానీ దానికున్న ఫ్యాన్స్ దానుకున్నారు, అంతే. ఆల్ ది బెస్ట్ అండి మీకు కూడా. థ్యాంక్ యూ. ఈ మధ్యలో జబర్దస్త్ అంతా బిగ్ బాస్ వైపు చూస్తున్నారు, మీరు కూడా చూస్తున్నారు కదండి, బిగ్ బాస్ వైపు వెళ్ళాలని చూస్తున్నారు. మీకు ఏమైనా అటువంటి ఛాన్స్ వస్తే? అవకాశం వస్తే వెళ్ళొచ్చు, దాని ఏముందండి. అవకాశం వస్తే ఎవరైనా వెళ్తారు కదా, అఫ్ కోర్స్. మీకు మీరే ఉన్నారు ఇక్కడ, 10,000 ఇస్తున్నారు అనుకో, వేరే దగ్గర వెళ్ళిపోరా? బుల్లెట్ భాస్కర్ గారికి అవకాశం వచ్చినా వెళ్ళలేదు, అది ఆయన అడగాలండి, మీ ఒపీనియన్. మీరు చెప్పలేం కదా. అది ఎనీవే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.